మన సగం సమస్యలకు కారణం ఇదే. ఇతరులతో పోల్చుకోవడము, తర్వాత ఇతరుల నుండి ఆశించడము. ఈ రెండిటి వల్లనే కదా మనకు సమస్యలొచ్చేవి. అయ్యో! వాళ్ళు ఇన్ని నగలు కొనుక్కున్నారు. వీళ్ళు ఇంత బాగుపడ్డారు. లేదు అంటే, అయ్యో! నేను వాళ్ళని మంచిగా చూసుకుంటున్నాను కానీ వాళ్ళు నాకు మంచిగా చూడట్లేరు. ఏంటంటే మనం ఎదుటి మనిషికి ఇచ్చాము. కానీ వాళ్ళు తిరిగి మనకు అంత ప్రేమను పంచాలనేటువంటి మనం ఆశించకూడదు. అది వాళ్ళ యొక్క ఉన్నతికి వదిలేసామనుకోండి, జీవితంలో మంచి సంతోషంగా ఉండగలుగుతాం. మనం చేయాల్సింది మనం చేశాము. అది ఇంకా వాళ్ళ ఇష్టం. మనము దేన్నైనా ఆశించినప్పుడు మాత్రమే మనకి మనసుకి బాధగా అనిపిస్తుంది. అదే ఆశించకుండా వదిలేసామనుకో జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. మనము ప్రతి విషయంలో పోల్చుకుంటా ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల చదువు విషయమే అనుకోండి. ఆళ్ళ ఫ్రెండ్ ఒకరు సైన్స్‌లో చదివారనుకోండి. ఇంకొకరు మ్యాథ్స్‌లో చదవచ్చు. వాడు చూడు సైన్స్‌లో మంచి మార్క్స్ వస్తున్నాయి. వీళ్ళకి చూడు మ్యాథ్స్‌లో మార్క్స్ మంచిగొస్తున్నాయి అంటాము. కానీ మన పిల్లలు ఏ సబ్జెక్ట్‌లో క్లెవర్స్ ఉన్నారు అనేది ఆలోచించము. అనేస్తా ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో క్లారిటీ అనేది ఉంటుంది. మనం ఇంకొకరితో పోల్చుకోకూడదు ఎప్పుడైనా గానీ. అలా పోల్చుకుంటేనే సమస్యలొస్తాయి. అయ్యో! నా పిల్లలు చదవట్లేదు అనుకుంటా ఉంటాం. మన పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ మన పిల్లల్లో ఉంటుంది. పక్క పిల్లల్లో ఉండే టాలెంట్ పక్క పిల్లల్లో ఉంటుంది. ఏమంటారు? అవునా కాదా?